హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ మనం చెప్పుకోబోయే క్లాస్ దేని గురించి అంటే సెల్, ఇట్స్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. ఓకే, ఇది మనకి క్లాస్ 9th ఫస్ట్ చాప్టర్. ఓకే, సో మనం ప్రీవియస్ క్లాస్లో అంటే 8th క్లాస్లో కూడా మనము సెల్ గురించి నేర్చుకున్నాం. సో ఈ 9th క్లాస్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, అడ్వాన్స్డ్ పాయింట్స్ అంటే మనం సెల్ అని డెఫినేషన్ ఏం నేర్చుకున్నాం? సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని మనము 8th క్లాస్లో నేర్చుకున్నాం. బట్ 9th క్లాస్కి వచ్చేసరికి ఇంకా ఇంప్రవైజ్డ్ డెఫినేషన్ చెప్పనా? సెల్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. సో ఇక్కడ మనం ఏం యాడ్ చేసామంటే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ కూడా బేసిక్ యూనిట్ అనమాట సెల్ వచ్చేసి. అది ఎలాగో నేను మీకు ఈ క్లాస్ లైక్ ఈ క్లాస్ అని కాదు, ఈ చాప్టర్ అయిపోలాగా నేను మీకు క్లారిఫై చేస్తాను. ఓకేనా? సో మనకి ఈ చాప్టర్ 1 పేజ్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మనకి పేజ్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఒక స్మాల్ యాక్టివిటీ ఇచ్చారు, 3 క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్ నేర్చుకుందాము, స్మాల్ యాక్టివిటీ చేద్దాం ఈ సెషన్లో. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. ఓకే, ఫస్ట్ పారాలో ఏమి ఇచ్చారంటే in the previous class అంటే 8th classలో you have already learned about the cells and their structure. Okay, you have also learned about the discovery of the cell. Okay, its size and shape, unicellular and multicellular organisms. ఓకే, సో వీటన్నిటి గురించి మనం 8th క్లాస్లో చూసాం. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా ఒకసారి నేను రివైజ్ చేస్తాను, ప్లస్ నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఇన్ కేస్ మీరు కనుక ఇంకా డెప్త్గా మొత్తం క్లారిఫై చేసుకోవాలనుకుంటే ఆ లింక్ ప్రెస్ చేయండి. ఓకే, లేకపోతే ప్లేలిస్ట్ అయినా మీరు చూడొచ్చు 8th క్లాస్ది. ఓకే, సో మనము సెల్ అండ్ దే స్ట్రక్చర్ అంటున్నారు. 8th క్లాస్లో ఏం నేర్చుకున్నాం? డెఫినేషన్, సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఓకే, అండ్ ద స్ట్రక్చర్స్ అంటే ఇప్పుడు మనకి స్మాల్ బ్యాక్టీరియా, మనకి కంటికి కనిపించిన బ్యాక్టీరియా నుండి లార్జెస్ట్ యానిమల్ అంటే బ్లూ వేల్ వరకు సెల్ తోటి చేయబడినవి. ఓకే, అది నేర్చుకున్నాం. హూ డిస్కవర్డ్ ద సెల్? మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే మనం 8th క్లాస్లో నేర్చుకున్నాం కదా. రాబర్ట్ హుక్ సైంటిస్ట్ సెల్ని కనుక్కున్నారు. ఇన్ విచ్ ఇయర్? ఇన్ ద ఇయర్ 1665. గుర్తుపెట్టుకోండి, ఇన్ ద ఇయర్ 1665 రాబర్ట్ హుక్ సెల్ని కనుక్కున్నారు. ఓకే, కమింగ్ టు ఇట్స్ సైజ్ అండ్ షేప్. ఫస్ట్ సైజ్ చూద్దాం. సైజెస్ ఆఫ్ ద సెల్ ఎంత అంటే మిల్లీమీటర్ నుంచి కొన్ని ఇంచెస్ వరకు ఉంటుంది అనమాట. దాని రేంజ్ స్మాల్ మిల్లీమీటర్ సైజ్ నుంచి ఇంచెస్ వరకు ఉంటుంది. కమింగ్ టు ద షేప్. ఓకే, షేప్ వచ్చేసి డిఫరెంట్ షేప్స్ సెల్కి. ఓకే, ఇక్కడ మనకు ఆనియన్ సెల్స్ ఇచ్చారు. ఇక్కడ స్మాల్ ఎగ్జాంపుల్ రెక్టాంగులర్గా ఉంటాయి, చీక్ సెల్స్ వచ్చి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ఓకే, నర్వ్ సెల్ వచ్చేసి ఒక ట్రీ షేప్డ్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది కదా. మనకి మజిల్ సెల్ స్పిండిల్ షేప్లో ఉంటుంది. ఓకే, సైజ్ అండ్ షేప్ అనేది సెల్ది వేరీ అవుతూనే ఉంటుంది, ఆర్గానిజం టు ఆర్గానిజం లేకపోతే సెల్ టు సెల్. ఓకే, అలా డిఫర్ అవుతూనే ఉంటుంది అన్నమాట. ఓకే, కమింగ్ టు ద యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? ద ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ మేడప్ ఆఫ్ సింగిల్ సెల్ ఆర్ వన్ సెల్. అంటే ఏ ఆర్గానిజమ్స్ అయితే ఒక్క సెల్ తోటి చేయబడినవో అవి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. మనం ఎగ్జాంపుల్స్ కూడా చూసాం, అమీబా, ఓకే, పారామీషియం, ఓకే, క్లామిడోమోనాస్. ఓకే, ఇవి మనం ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ బ్యాక్టీరియా అన్నీ కూడా సింగిల్ సెల్. ఓకే, కమింగ్ టు ద మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఇవి దోస్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ మోర్ దాన్ 2 cells. ఓకే, మోస్ట్లీ ఇక్కడ 2 cells కంటే ఎక్కువ ఏవైతే సెల్స్తో చేయబడినవో ఆర్గానిజమ్స్ అన్నీ వాటిని మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటారు. వీటి ఎగ్జాంపుల్స్ ఏంటి? హయ్యర్ ఆర్గానిజమ్స్, మనం హ్యూమన్ బీయింగ్స్ తీసుకోవచ్చు, యానిమల్స్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఎలిఫెంట్, జిరాఫీ, క్రొకొడైల్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి? మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే యూనిసెల్యులర్ అయినా కానీ మల్టీసెల్యులర్ అయినా కానీ ఆ సెల్ ఫంక్షన్, ఇప్పుడు మల్టీసెల్యులర్లో ఎన్ని సెల్స్ అయితే ఫంక్షన్ చేస్తాయో
ఆ ఆర్గానిజమ్స్ లైక్ గ్రోత్కి ఈ సింగిల్ సెల్ కూడా ఆర్గానిజమ్స్కి అన్ని ఫంక్షన్స్ చేస్తుంది. ఓకే, లైక్ ఇక్కడ మల్టీసెల్లార్లో రెస్పిరేషన్కి కానీ రిప్రొడక్షన్కి కానీ డైజెషన్ కానీ సపరేట్ లైక్ గ్రూప్ ఆఫ్ సెల్స్ వర్క్ చేస్తాయి. అదే ఇక్కడ యూనిసెల్లార్లో ఆ ఒక్క సెల్లే అన్ని ఫంక్షన్స్ చేస్తుంది. ఆ ఒక్క సెల్లే రెస్పిరేషన్కి యూజ్ అవుతుంది, ఆ ఒక్క సెల్లే డైజెషన్కి యూజ్ అవుతుంది. ఓకే, అన్ని ఫంక్షన్స్ కూడా ఈ యూనిసెల్లార్లో ఆ సింగిల్ సెల్ అన్ని ఫంక్షన్స్ని చేసేంత కెపాసిటీ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వై అది స్ట్రక్చరల్ యాజ్ వెల్ యాజ్ ఫంక్షనల్, అన్ని ఫంక్షనల్స్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ద స్ట్రక్చరల్ యాజ్ వెల్ యాజ్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఓకేనా, నౌ let us recall some of the activities related to these aspects. For example, onion cells are nearly rectangular while cheek cells are irregular in shape. ఓకే, మనకి ఏంటంటే 8th క్లాస్లో ఏవైతే మనం యాక్టివిటీస్ చేసామో దాన్ని రికాల్ చేద్దామనేసి ఇక్కడ ఒక యాక్టివిటీ ఉంది. ఓకే, సో మనము 8th క్లాస్లో ఈ సెల్ అనే చాప్టర్ సెకండ్ చాప్టర్లో ఎన్ని యాక్టివిటీస్ చేసాం? ఆల్మోస్ట్ 7 యాక్టివిటీస్ చేసాం. ఓకే, దాంట్లో ఒక యాక్టివిటీ ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇచ్చారు. ఓకే, లైక్ ఆ యాక్టివిటీ ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే ఆనియన్ సెల్స్ ఆర్ రెక్టాంగులర్ అండ్ చీక్ సెల్స్ ఆర్ ఇర్రెగ్యులర్ ఇన్ షేప్. ఓకే, సో అలా ఇంకొక 3 ఎగ్జాంపుల్స్ కూడా ఇప్పుడు మనము చూద్దాం. సో దట్ ఇవి 3 ఎగ్జాంపుల్స్ మీరు ఇక్కడ నోట్ చేసుకోవచ్చు ఇక్కడ డిస్కస్ చేసిన తర్వాత. ఓకే, సో కమింగ్ టు మన ఫస్ట్ యాక్టివిటీ, నేను ఇక్కడ ఏమి ఇచ్చానంటే అబ్జర్వింగ్ ద సెల్స్ ఇన్ ఏ లీఫ్. ఓకే, ఇక్కడ మనము ట్రైడాక్స్ ఈ ట్రీ నుండి ఒక ట్రాన్స్వర్స్ సెక్షన్ ఆఫ్ లీఫ్ తీసుకున్నాం అనమాట. ఓకే, ఇలా కనిపిస్తుంది మనకి ట్రాన్స్వర్స్ సెక్షన్. ఓకే, ఈ ట్రాన్స్వర్స్ సెక్షన్ తీసుకొని ఆ లీఫ్ని మనకు మైక్రోస్కోపిక్ స్లైడ్ పైన వేసాం. ఓకే, వేసిన తర్వాత ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ ఆ లీఫ్ పైన ఉంచి దానిపైన కవర్ స్లిప్ పెట్టాం. కవర్ స్లిప్ యాడ్ చేసిన తర్వాత మనం ఆ స్లైడ్ తీసుకొని మైక్రోస్కోప్ కింద చూసిన తర్వాత ఎట్లా కనిపిస్తుంది మనకి ఆ ట్రాన్స్ఫర్ సెక్షన్ అంటే ఇలా కనిపిస్తుంది మనకి మైక్రోస్కోప్ కింద. దీనిలో మనకి 4 పార్ట్స్ మనము డిస్కస్ చేసాం. ఓకే, అవి ఏంటంటే ఓకే, ఈ అవుటర్ మోస్ట్ లేయర్ థిక్ లేయర్ ఉంది కదా, ఇదేమో అవుటర్ మోస్ట్ లేయర్ ఫస్ట్ వన్. ఈ అవుటర్ మోస్ట్ లేయర్ దేనికి యూజ్ అవుతుందంటే ప్రొటెక్టివ్ లేయర్ అనమాట. ఎటువంటి డ్యామేజ్ కాకుండా సెల్కి ఈ అవుటర్ మోస్ట్ లేయర్ మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. దెన్ కమింగ్ టు ద సెకండ్ వన్, సెకండ్ సెల్స్ ఏంటంటే ఇవి స్పెషలైజ్డ్ సెల్స్. ఈ స్పెషలైజ్డ్ సెల్స్ దేనికి యూజ్ అవుతుందంటే ఫోటోసింథసిస్కి యూజ్ అవుతుంది. ఓకే, ఈ సెల్స్ వల్ల మన ఫోటోసింథసిస్, ఓకే, లీఫ్లో జరగాల్సిన ఫోటోసింథసిస్ ఇది మన సెకండ్ పార్ట్ ఆఫ్ సెల్స్ క్యారీ చేస్తాయి. దెన్ థర్డ్ వన్, ఇక్కడ మనకి థిక్ కలర్ ఇంకొకటి ఉంది కదా, అది మనకి థర్డ్ పార్ట్. ఇవి ఏంటంటే వాస్కులర్ బండిల్, అంటే జైలమ్ అండ్ ఫ్లోయం ఉంది కదా మనకి. వాస్కులర్ బండిల్స్ అంటే ఏంటి? జైలమ్ అండ్ ఫ్లోయం. వాటి యొక్క ఫంక్షన్ ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్. ఓకే, ఈ లీఫ్లో ఫుడ్ అండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఈ వాస్కులర్ బండల్ చూసుకుంటాయి. ఓకే, దెన్ కమింగ్ టు ద ఫోర్త్ పార్ట్ ఏంటంటే హాలో స్ట్రక్చర్. ఇక్కడ మెచ్యూర్డ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ చిన్నగా ఉన్నాయన్నీ యంగ్ సెల్స్. ఓకే, పెద్ద అయినాయన్నీ మెచ్యూర్డ్, హాలో స్పేస్ అంతా మెచ్యూర్డ్ సెల్స్ తోటి కవర్ అయిందన్నమాట. సో ఇలా మనము 4 స్ట్రక్చర్స్ గురించి ఈ యాక్టివిటీలో మనం నేర్చుకున్నాం. ఓకే, మనం సెకండ్ యాక్టివిటీకి వచ్చేసరికి అబ్జర్వింగ్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్. ఇక్కడ మనము నర్వ్ సెల్ చూసాం. ఓకే, బోన్ సెల్ గురించి చూసాం, స్మూత్ మజిల్ సెల్. ఓకే, మనము ల్యాబొరేటరీలో పర్మనెంట్ స్లైడ్స్ ఉంటాయి. ఓకే, ఆ పర్మనెంట్ స్లైడ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి నర్వ్ సెల్ ఇలా ట్రీ షేప్ స్ట్రక్చర్లో కనిపిస్తుంది. ఓకే, ఇది రూట్స్, స్టెమ్, బ్రాంచెస్ ఆల్మోస్ట్ ట్రీ షేప్డ్ కదా. సో నర్వ్ సెల్ మనకి ఇలా కనిపిస్తుంది. బోన్ సెల్ ఇలా ఇర్రెగ్యులర్ షేప్లో కనిపిస్తుంది. ఓకే, స్మూత్ మజిల్ సెల్ ఇలా స్పిండిల్ షేప్లో ఇట్లా కనిపిస్తుంది అనమాట మైక్రోస్కోప్ కింద. ప్లస్ వీటి యొక్క ఫంక్షన్స్ గురించి కూడా మనము 8th క్లాస్ లెసన్లో మనం నేర్చుకున్నాం. ఇన్ కేస్ ఏం డౌట్ ఉన్నా కానీ ఆ ప్లేలిస్ట్లో మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకేనా, కమింగ్ టు ద థర్డ్ అబ్జర్వేషన్, థర్డ్ యాక్టివిటీ ఏంటంటే అబ్జర్వేషన్ ఆఫ్ న్యూక్లియస్ ఇన్ ఆనియన్ పీల్ సెల్స్. ఓకే, మనం ఇక్కడ యాక్టివిటీ ఏం చేసామంటే ఆనియన్ని తీసుకొని
దాన్ని కట్ చేసి దానిలో ఒకటి లైక్ ట్రాన్స్పరెంట్ పీల్ లాగా ఉంటుందన్నమాట. ఒక లేయర్ని తీసాం, ఆనియన్ ఒక లేయర్ని తీసి దాన్ని స్లైడ్ పైన ఉంచాం. స్లైడ్ పైన వేసిన తర్వాత లైక్ స్టెయిన్ సాఫ్రన్ కానీ మెథిలిన్ బ్లూ కానీ యాడ్ చేసాం. ఓకే, ఈ స్టెయిన్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో ఇది పీల్ చేసిన లేయర్, ఆనియన్ లేయర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దానిపైన కవర్ స్లిప్ పెట్టాం. కవర్ స్లిప్ పెట్టి దాన్ని ఎటువంటి మూమెంట్ చేయకుండా సైడ్కి ఒక 5 minutes పెట్టాం. దెన్ ఆఫ్టర్ 5 minutes ఒక డ్రాపర్ తీసుకొని వాటర్ని ఆ డ్రాపర్లో అబ్జర్వ్ చేసుకొని దాన్ని డ్రాపర్ తోటి ఒక్కొక్క డ్రాప్ ఈ స్లైడ్ పైన వన్ సైడ్, ఇప్పుడు మనకి స్లైడ్ ఎలా ఉంటుంది, ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. సో ఇక్కడ మనము ఆనియన్ పీల్ని ఇక్కడ పెట్టాం, దాన్ని కవర్ స్లిప్ తోటి కవర్ చేసాం కదా. ఈ సైడ్ నుంచి మనం ఏం చేసామంటే వాటర్ని యాడ్ చేస్తూ ఉన్నాం. ఓకే, డ్రాప్ బై డ్రాపర్ తోటి ఇది వాటర్ అనేది ఈ స్లైడ్ నుంచి ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఎక్సెస్ వాటర్ ఉంటుంది. ఈ ఎక్సెస్ వాటర్ని మనం ఏం చేయాలంటే టిష్యూ పేపర్ తోటి తుడిచేయాలి. ఓకేనా. సో ఇలా వాటర్ డ్రాప్ వేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ సెల్స్ ఏదైతే ఎక్సెస్ స్టెయిన్ ఉందో లేకపోతే ఏదైతే అబ్జర్వ్ చేసుకోదో ఆ స్టెయిన్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. అది మనం టిష్యూ తోటి తీసేస్తాం. కానీ కొన్ని సెల్స్ మాత్రము అవి అబ్జర్వ్ చేసుకుంటుంది. సెల్లో ఉన్న ఒక స్ట్రక్చర్ ఏంటంటే అది ఇక్కడ మనకి ఇక్కడ నేను ఇమేజ్ ఇచ్చాను కదా, ఇక్కడ బ్లూ కలర్ స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి కదా, డార్క్లీ స్టెయిన్ బ్లూ. ఇవి ఏంటంటే న్యూక్లియస్ అనమాట. న్యూక్లియస్ ఒక డెఫినేషన్ కూడా ఉంటుంది ఏంటంటే డార్క్లీ స్టెయిన్డ్ స్ట్రక్చర్ ఇన్ ఎ సెల్. సో ఎందుకంటే ఈ న్యూక్లియస్ అబ్జర్వ్ చేసుకుంటుంది మన స్టెయిన్ని. ఓకే, వేరే పార్ట్ ఏది అబ్జర్వ్ చేసుకోదు. సో న్యూక్లియస్ అబ్జర్వ్ చేసుకొని ఎట్లా కనిపిస్తుంది అంటే ఇక్కడ బ్లూ కలర్ డార్క్ స్టెయిన్ లాగా కనిపిస్తుంది. అదేంటంటే న్యూక్లియస్. సో ఇలా మనం ఆనియన్ పీల్ సెల్స్లో న్యూక్లియస్ని చూసామన్నమాట ఈ యాక్టివిటీ ద్వారా. క్లియర్ కదా. ఓకే, మనం నెక్స్ట్ పారాకి వెళ్దాం. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారంటే ప్రైమర్లీ సెల్స్ ఆర్ స్టడీడ్ అండర్ ద మైక్రోస్కోప్. When we observe the cell under the compound microscope, we can see some parts like cell wall, cytoplasm, nucleus, chloroplast and the mitochondria. However, when the same cells are observed under the electron microscope, a few other structures are also visible. ఓకే, సో మన ఎక్స్పెరిమెంట్ దేంతో స్టార్ట్ చేశారు మన సైంటిస్ట్ రాబర్ట్ హుక్ కానీ యాంటనీ వాన్ లీవెన్హాక్ కానీ వాళ్ళ యొక్క స్పెషలైజ్డ్ సింపుల్ మైక్రోస్కోప్ తోటి చేశారు కదా. సో అప్పుడు మనకి ఏం కనిపించింది, ఓన్లీ వాటి యొక్క అవుటర్ స్ట్రక్చర్. ఓకే, వాటి రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి, లేకపోతే హెక్సాగోనల్ షేప్లో ఉంటాయి, లేకపోతే హనీ కూంబ్ లాగా కనిపిస్తుంది. సో ఏంటంటే అవుటర్ స్ట్రక్చర్ మాత్రమే కనిపించింది. సో సింపుల్ మైక్రోస్కోప్ అడ్వాన్స్డ్ ఏంటి వర్షన్ అంటే కాంపౌండ్ మైక్రోస్కోప్. ఇది మనకి కాంపౌండ్ మైక్రోస్కోప్. ఓకే, ఈ కాంపౌండ్ మైక్రోస్కోప్ కింద మనం సెల్ని చూస్తే అవుటర్ స్ట్రక్చర్తో పాటు ఇంకా కొన్ని స్ట్రక్చర్స్ కూడా కనిపించాయి. అవేంటి, సైటోప్లాజం, ఓకే, సెల్ వాల్, న్యూక్లియస్, ఓకే, ప్లాస్మా మెంబ్రేన్. మనం ఇవి 4 8th క్లాస్లో నేర్చుకున్నాం కదా. సో ఈ 4 అనేది కామన్గా మనకి ఈ కాంపౌండ్ మైక్రోస్కోప్లో కనిపిస్తుందని మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ ఇంకొన్ని కూడా ఇచ్చారు లైక్ స్టార్చ్ గ్రెయిన్, క్లోరోప్లాస్ట్, ఓకే. టోనోప్లాస్ట్ అంటే ఏంటంటే మనకి వాక్యూల్లో ఉన్నది టోనోప్లాస్ట్ అంటారు. సో వాక్యూల్, ఓకే. మైటోకాండ్రియా కూడా ఉంటుంది, ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇలా ఇవన్నీ స్ట్రక్చర్స్ మనకి కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటే అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ద సింపుల్ మైక్రోస్కోప్ అనమాట. ఎందుకంటే దీంట్లో లెన్స్ ఇన్ డెప్త్గా మనకి ఇంకా ఏమేమి ఉన్నాయి లోపల అనేది మనకి చూపించాయి. సో ఇవేనా ఇంకేమైనా ఉంటాయా సెల్ లోపల అన్న ఆలోచనతోటి ఇంకేం కనుక్కున్నారంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఇక్కడ చూసారా, ఇది ద మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ద మైక్రోస్కోప్. ఓకే, దీని యొక్క లెన్స్ ద్వారా మనకి సెల్ ఎలా కనిపిస్తుందంటే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో టోటల్ అసలు సెల్ లోపల ఏమేమి ఆర్గనల్స్ ఉంటాయి,
ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ సీలియా ఇచ్చారు, మనకు తెలుసు లోకోమోటివ్ ఆర్గనల్స్ లైక్ సీలియా, ఫ్లాచెల్లా కదా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి స్ట్రక్చర్లో సీలియా అనేది చూపించారు. లైజోజోమ్, సెంట్రియోల్స్, మైక్రోట్యూబ్యూల్స్, గోల్జీ అపరాటస్, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం, న్యూక్లియర్ మెంబ్రేన్ న్యూక్లియస్ని కవర్ చేసేది, రైబోజోమ్స్, క్రోమాటిన్ జెనెటిక్ మెటీరియల్, న్యూక్లియోలస్, సైటోప్లాజం, సెల్ మెంబ్రేన్, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, మైటోకాండ్రియా. సో చూసారా ఎన్ని ఆర్గనల్స్ వచ్చాయో. ఒక కాంపౌండ్ నుంచి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అడ్వాన్స్ వర్షన్ రాగానే అసలు మనకి సెల్ లోపల ఎన్ని ఆర్గనల్స్ ఉన్నాయో అవన్నీ మనము నేర్చుకున్నాం అన్నమాట. ఓకే, ఇవన్నీ దేనివల్ల పాసిబుల్ అయిందంటే వాళ్ళ యొక్క రీసెర్చ్, ఈ లెన్స్ ఇంకా ఏముంటాయో, ఇంకేం పాసిబిలిటీ ఉంటాయో, స్టిల్ ద రీసెర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఇంకేముంటాయి సెల్ లోపల. ఓకే, బట్ బేసిక్ స్ట్రక్చర్, ఓకే, బేసిక్ ఏంటి, ఒక రిఫరెన్స్ మోడల్ అనేది మనకి తెలిసిపోయింది. ఓకేనా. సో సెల్ ఉంటుంది, దాని యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏంటి, దాని లోపల ఆర్గనల్స్ ఏంటి అనేది మనకి తెలిసిపోయింది. ఓకేనా, క్లియర్ కదా. ఓకే, దెన్ నెక్స్ట్ పారా ఏంటంటే, టు స్టడీ ద వేరియస్ సెల్స్ scientists have been trying to observe the cells from different parts of the plants and animals. Okay, after observation they draw their structures, take photograph of them and make models of them. These have given valuable information about plant and animal cells. Here we will try to study the model diagram of the cell. Actually scientists ప్రీవియస్ ఇయర్స్లో అసలు సెల్ అంటే తెలీదు, అసలు ఏం తెలియని దగ్గర నుంచి వాళ్ళ రీసెర్చ్ స్టార్ట్ చేశారు. సో ఏమి లేని దగ్గర ఎంత కష్టం అవుతుందో మనకి తెలుసు కదా. సో అక్కడ సింపుల్ మైక్రోస్కోప్ వాళ్ళు తయారు చేసుకొని ఒక సెల్ ఉంటుందని, దెన్ దాని లోపల ఇంకేముంటుందో అని కాంపౌండ్ మైక్రోస్కోప్ని కనుక్కున్నారు. లేదు ఇంకా మైన్యూట్ స్ట్రక్చర్స్ గురించి చదువుదామనేసి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని కనుక్కున్నారు. ఓకే, సో ఒక పార్ట్ ఆఫ్ ద సెల్ కాదు, లైక్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్, అంటే రూట్, స్టెమ్, లీవ్స్. ఓకే, ఇలా ఒక పార్ట్లో సెల్స్ షేప్స్ ఏమైనా లైక్ చేంజ్ ఉంటుందా, ఓకేనా, వాటి యొక్క ఫంక్షన్ వేరే ఉంటుందా. ఓకే, యానిమల్స్కి వచ్చేసరికి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో సెల్స్ షేప్ ఏమైనా తేడా ఉంటుందా, వాటి యొక్క ఫంక్షన్ తేడా ఉంటుందా. ఇలా వాళ్ళు రీసెర్చ్ కొనసాగిస్తూనే ఉన్నారు, లైక్ సో దట్ దే క్యాన్ నో న్యూ పాయింట్స్ నేర్చుకోవడానికి, మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్ళు రీసెర్చ్ చేశారనమాట. రీసెర్చ్ చేసి ఏం చేశారంటే వాటి యొక్క స్ట్రక్చర్స్ని నోట్బుక్లో రాసుకున్నారు, లేదా ఫోటోగ్రాఫ్స్ తీశారు, లేదా మోడల్స్ లైక్ క్లే తోటి మోడల్స్ క్రియేట్ చేశారు. అవన్నీ మనకి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. వాళ్ళు సైంటిస్టులు అప్పుడు కష్టపడ్డారు కాబట్టి అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు మనకి యూజ్ అవుతుంది. సో మనం అడ్వాన్స్డ్ ఇంకా కనుక్కుంటున్నాము. ఓకేనా. సో ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా మనకు ప్రీవియస్ సైంటిస్ట్ ఇచ్చారనమాట. ఓకే, దెన్ ఈ ఏదైతే కనుక్కున్నారో ఇన్ఫర్మేషన్ అంతా, ఆ డయాగ్రామ్ ఆఫ్ ద సెల్ యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఒక టిపికల్ సెల్. All the organelles shown in the typical plant or animal cell will not exist in every cell. For example, chloroplasts are always shown in the typical plant cell. Yet, all the plant cells do not have the chloroplast. They are almost found in the cells of the green leaves and tender stems. These organelles that feature in most of the cells are included in this model. Okay, model plant cell. Okay, the typical cell provides a ways to study the cells. Once we arrive at such a model, we can compare any cell with it. Observe the diagrams of typical plant and animal cells in figure 1 and 2. ఇది మన figure 1 and figure 2 plant and animal cell. సో ఇక్కడ ఏమంటున్నారంటే, వీళ్ళు రీసెర్చ్ స్టార్ట్ చేశారు కదా సైంటిస్ట్ మనకి ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్ గురించి. సో డిఫరెంట్ సెల్స్ని రీసెర్చ్ చేశారు. ఓకే, దాంట్లో మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గనల్ ఏంటంటే క్లోరోప్లాస్ట్. దీని యొక్క స్పెసిఫికేషన్ ఏంటి, అది ప్లాంట్స్లో మాత్రమే ఉంటుంది. ఎందుకు?
ఎందుకు అంటే క్లోరోప్లాస్ట్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది? ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద పిగ్మెంట్ క్లోరోఫిల్ కదా. సో ఆ క్లోరోఫిల్ గ్రీన్ పిగ్మెంట్ ఎక్కడ ఉంటుందంటే మనకి లీవ్స్లలో, లేకపోతే టెండర్ స్టెమ్స్. ఇక్కడ టెండర్ స్టెమ్స్ అన్నారు ఎందుకంటే స్టార్టింగ్ యంగర్ స్టెమ్స్ గ్రీన్ కలర్లో ఉంటాయి. సో ఎప్పుడైతే అవి మెచ్యూర్డ్ అవుతాయో అవి బ్రౌన్ కలర్ లాగా మారుతుంది, లైక్ స్టఫ్ స్టెమ్ లాగా కదా, మనకి బార్క్ స్టెమ్ కాస్త బార్క్ లాగా మారుతుంది. సో అప్పుడు బ్రౌన్ కలర్లో ఉంటుంది కాబట్టి అక్కడ క్లోరోఫిల్ అనేది తక్కువ కనిపిస్తుంది. బట్ టెండర్ స్టెమ్స్లో క్లోరోఫిల్ గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి అక్కడ క్లోరోప్లాస్ట్ ఉంటాయి. ఓకేనా. సో క్లోరోప్లాస్ట్ టిపికల్ ప్లాంట్ సెల్లో, అంటే మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్లాంట్ సెల్ గురించి నేర్చుకోవాలంటే ప్లాంట్ సెల్లో మనకి క్లోరోప్లాస్ట్ అనేది కంపల్సరీ ఉండనే ఉంటుంది. సో దీనివల్ల మనం ఏమనుకుంటాం, ప్రతి ఒక్క పార్ట్ ఆఫ్ ద ప్లాంట్లో క్లోరోప్లాస్ట్ అనేది ఉంటుంది అని మనం అనుకుంటాం, కానీ అది కాదు. ఎక్కడైతే గ్రీన్ లీవ్స్ లేకపోతే టెండర్ స్టెమ్స్ గ్రీన్ కలర్ ఉంటుందో అక్కడక్కడ క్లోరోప్లాస్ట్ ఉంటుంది సెల్స్లలో. ఓకేనా. సో ఈ టిపికల్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్ ఎలా అయిపోయిందంటే మనకు ఒక రిఫరెన్స్ మోడల్ లాగా అయిపోయింది. సపోజ్ ఇప్పుడు మనం రీసెర్చ్ చేసి ఇంకొకటి కనుక్కున్నా కూడా ఈ బేసిక్ స్ట్రక్చర్, ఓకే, బేసిక్ ఆర్గనల్స్ అనేటివి మారదు. ఓకేనా. సో ఇవి అనేది మనకి రిఫరెన్స్ మోడల్, మనం కంపేర్ చేసుకోవడానికి మనకి ఈజీ అయిందనమాట. ఓకే, ఇప్పుడు మనకు రూట్స్లో కనుక్కున్న సెల్ని, స్టెమ్లో కనుక్కున్న సెల్ని మనం కంపేర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది మాత్రం బేసిక్ స్ట్రక్చర్ అనేది మారదు. ఓకే, క్లియర్ కదా. నౌ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఒకటి ఇచ్చారు, లైక్ మనకేంటంటే వాట్ కామన్ ఫీచర్స్ డూ యూ సీ ఇన్ బోత్ ద సెల్స్. మనకి యానిమల్ సెల్ ఉన్న ప్లాంట్ సెల్లో కామన్ ఫీచర్స్, కామన్ ఆర్గనల్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకేనా. అవి ఏంటంటే న్యూక్లియస్. ఓకే, ఇక్కడ న్యూక్లియస్ ఉంది. సో మనకి యానిమల్ సెల్లో కూడా న్యూక్లియస్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఆర్గనల్. మనకి యానిమల్ సెల్లో కూడా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంది. దెన్ ఆర్గనల్ మైటోకాండ్రియా. ఓకే, మైటోకాండ్రియా కూడా ఉంది యానిమల్ సెల్లో. గోల్జీ ఆపరేటస్. ఓకే, గోల్జీ ఆపరేటస్ కూడా ఉంది యానిమల్ సెల్లో. కమింగ్ టు ద క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ మనకి యానిమల్ సెల్లో ఉండదు, ఎందుకంటే ప్లాంట్ మాత్రమే క్లోరోప్లాస్ట్ యూజ్ చేసుకొని దాన్ని ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది. బట్ యానిమల్ సెల్స్ ఏంటి, వేరే ఆర్గానిజం పైన డిపెండెంట్ అనమాట. సో ఇట్ కాన్ ప్రొడ్యూస్ ఇట్స్ ఓన్ ఫుడ్ యానిమల్ సెల్. సో క్లోరోప్లాస్ట్ ఉండదు. సెల్ వాల్ కూడా ఇది ఒక స్పెసిఫిక్ ఫీచర్ ప్లాంట్కి. సో యానిమల్ సెల్లో ఉండదు. సో ఇది కామన్ ఫీచర్ కాదు. కమింగ్ టు ద వాక్యూల్. ఈవెన్ వాక్యూల్ కూడా ప్లాంట్ స్పెషల్ ఫీచరే, ఎందుకంటే ఇది ఒక లార్జ్ వాక్యూల్ ఏదైతే ఉందో అది ప్లాంట్లో మాత్రమే ఉంటుంది. యానిమల్లో చిన్న చిన్న వాక్యూల్స్ ఉంటాయి, ఇంత పెద్ద లార్జ్ వాక్యూల్ ఉండదు. ఓకేనా. యానిమల్ సెల్స్ కూడా ఉంటుంది వాక్యూల్, బట్ స్మాల్ వాక్యూల్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకేనా. ప్లాస్మా మెంబ్రెయిన్ కూడా ప్లాంట్ సెల్ యాజ్ వెల్ యాజ్ యానిమల్ సెల్ రెండిట్లో ఉంటుంది. సో ఎన్ని పాయింట్స్, న్యూక్లియస్ 1 2 3 4 5. ఈ 5 అనేవి కామన్ ఫీచర్స్ ఇన్ బోత్ ద ప్లాంట్ యాజ్ వెల్ యాజ్ యానిమల్ సెల్. సో నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. ఓకేనా, మీరు దీన్ని నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, క్లియర్ కదా ఈ క్వశ్చన్. నా సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమడిగారు, విచ్ సెల్ ఆర్గనల్స్ ఆర్ ఫౌండ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ప్లాంట్ సెల్. ఓకే, నేను ఇంతకుముందే డిస్కస్ చేశాను కదా ఏంటివి అవి. లైక్ ప్లాంట్ సెల్లో స్పెషల్గా ఉండేటి అంటే క్లోరోప్లాస్ట్. నేను చెప్పాను ఫోటోసింథసిస్ జరగాలి ప్లాంట్లో, ఫుడ్ దాని అంతటా అది ప్రిపేర్ చేసుకోవాలంటే క్లోరోఫిల్ ఉండాలి, అది క్లోరోప్లాస్ట్ ద్వారా పాసిబుల్ అవుతుంది. ఓకేనా. దెన్ కమింగ్ టు ద సెల్ వాల్ కూడా ప్లాంట్స్కి స్పెషల్ ఫీచర్. దెన్ కమింగ్ టు ద లార్జ్ వాక్యూల్. ఓకే, దీస్ ఆర్ ద ఎక్స్క్లూజివ్ సెల్ ఆర్గనల్స్ ప్రెజెంట్ ఇన్ ద ప్లాంట్ సెల్. అవి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకేనా, నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, దెన్ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, ఇది మన లాస్ట్ క్వశ్చన్. ఓకే, కంపేర్ ద పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్, నోట్ డౌన్ ద డిఫరెన్సెస్. ఓకే, ఇది కూడా మన ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ తోటి సిమిలర్ క్వశ్చనే, బట్ డిఫరెంట్గా అడిగారు అంతే కదా.
ఎందుకంటే మనం పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్ ఇంతకుముందు కూడా కంపేర్ చేసాము. వాటి యొక్క డిఫరెన్స్ అంటే స్పెషల్ ఫీచర్స్ ప్లాంట్లో ఉన్నాయి, అది మనకు డిఫరెన్షియేట్ చేస్తుంది ప్లాంట్ నుంచి యానిమల్ సెల్స్. బట్ స్టిల్ మనం మళ్ళీ ఒకసారి చూద్దాం అవి ఏంటివో. ఓకే, నోట్ డౌన్ ద డిఫరెన్సెస్. ఏంటి డిఫరెన్సెస్ అంటే chloroplast, cell wall as well as vacuole. These are the three parts of the plant cell that differ from the animal cell. ఓకేనా, నేను ఇక్కడ మెన్షన్ చేశాను, మీరు కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా, క్లియర్ కదా 3 క్వశ్చన్స్. సో మనం సెషన్ ఫస్ట్ పేజ్ గురించి మనము కంప్లీట్గా చూసాము ఇవాళ. ఓకే, నేను మళ్ళీ సెకండ్ సెషన్ పేజ్ నెంబర్ 2 గురించి డిస్కస్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. తప్పకుండా చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ స్టూడెంట్స్, బాయ్.